తమిళ నటుడు బాబీ సింహ హీరోయిన్ వేదిక నటి అనసూయ ఇంద్రజ ప్రేమ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ రజాకార్ మన దేశానికి స్వాతంత్రం రాకముందు తెలంగాణలో రజాకార్ల హింసాకాండను చూపిస్తూ దర్శకుడు యాటా సత్యనారాయణ ఈ సినిమాకు తెరకెక్కించారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలనాటి పరిస్థితులను అప్పుడు జరిగిన హింసాకాండను కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను కూడా ఈ సినిమాను బాగానే అందించారు. కాగా ఇటీవలే థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రజాకార్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న G5 సంస్థ ఈ సినిమాను ఏప్రిల్ 26న లేదా మే 3న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఇదే విషయం అధికారిక ప్రకటన కూడా రానుంది. మరి థియేటర్స్లో మోస్తారు విజయాన్ని సాధించిన రజాకార్ మూవీకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక రజాకార్ సినిమా కథ విషయానికి వస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ను ఇండియాలో కలపడానికి ఒకప్పుడు నిజాం ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయిన అండ చూసుకొని రజాకార్ చీఫ్ ఖాసిం రిజ్వీ హైదరాబాద్ను తుర్కిస్తాన్గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. అందుకోసం మత మార్పిడులకు పాల్పడతాడు. ఉర్దూ రాని వారిని కఠినమైన శిక్షలు వేస్తాడు. అలాంటి వారి అకృత్యాలను కొంతమంది పోరాట యోధులు ఎలా ఎదుర్కొన్నారు అనేదే రజాకార్ సినిమా కథ. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మికొండ తన నెక్స్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. గతేడాది బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ హీరో చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నారు. ఇక అప్పటి నుండి ఈ హీరో నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్న వేళ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కార్తికేయ. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డితో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాకు భజే వాయువేగం అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేయగా ఈ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. దీంతో ఈ టైటిల్ వీడియోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక టైటిల్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా సరికొత్తగా కనిపిస్తున్నాడు కార్తికేయ. చేతిలో బ్యాట్ పట్టుకొని వెనుక కారు, ఆ కారులో నోట్ల కట్టలతో ఇంట్రెస్టింగ్గా ఉంది పోస్టర్. ఇవన్నీ చూస్తుంటే కొత్త కంటెంట్తో రెస్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రానుందని క్లియర్గా అర్థమవుతోంది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నాడు. మూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కార్తికేయకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్గా మారిపోయింది సౌత్ బ్యూటీ శ్రీలీల. కెరీర్ ప్రారంభంలోనే వరుసగా స్టార్ హీరోయిన్లతో సమానంగా చేసే చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. కానీ ఆమె నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ మధ్య ఆమె కెరీర్ కాస్త ఫ్లాప్గా మారింది. అయినప్పటికీ ఆమె చేతిలో క్రేజీ సినిమాలున్నాయి. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోయిన్లకి ధీటుగా మాస్ డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్కు ఫుల్ కిక్కెక్కిస్తుంది ఈ బ్యూటీ. రామ్ నితిన్ లాంటి సూపర్ డాన్సర్కి కూడా టాప్ ఫైట్ ఇచ్చి ఆడియన్స్ చేస్తా శభాష్ అనిపించుకుంది. ఇక ఇదే విషయాన్ని శ్రీలీల దగ్గర ప్రస్తావించారు ఓ యాంకర్. మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, మీతో డ్యాన్స్ చేయడానికి హీరోలు సైతం భయపడుతున్నారు, దానిపై మీరు ఏమంటారు అని అడిగారు యాంకర్. దానికి సమాధానంగా శ్రీలీల మాట్లాడుతూ నేను డ్యాన్స్ బాగానే చేస్తాను, ఇక మీరన్నట్టుగా నాతో డ్యాన్స్ చేయడం కష్టమని హీరోలు సైతం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. డ్యాన్స్ విషయంలో ఎంత కష్టమైనా ఫైట్స్ సీన్స్ చేయడంలో మాత్రం మన స్టార్ హీరోలు చాలా గ్రేట్. దానికోసం వారు పడే కష్టం మామూలుగా ఉండదు. కష్టమైన యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేస్తారు. వాటితో పోల్చితే నా డ్యాన్స్ నథింగ్ అనిపిస్తుంది అంటూ మన హీరోలను ఆకాశానికి ఎత్తిస్తుంది శ్రీలీల. దీంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. మరోపక్క యంగ్ హీరో నవీన్ పోలిసెట్టి చేస్తున్న అనగనగా ఒకరోజు విజయ్ దేవరకొండ
గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మి మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేసింది ఇటీవల విడుదలైన టీజర్. గంగమ్మ జాతరలో అమ్మవారి అవతారంలో పూనకాలు తెప్పించాడు అల్లు అర్జున్. ఈ టీజర్ సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో వైరల్గా అయింది. ఇక బాలీవుడ్ నుండి కూడా ఈ టీజర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. అదే రేంజ్లో ఇప్పుడు పుష్ప 2 కూడా హైప్ క్రియేట్ అవుతోంది. దాంతో పుష్ప 2 సినిమాకు పోటీగా వచ్చేందుకు బాలీవుడ్ స్టార్స్ సైతం ఆలోచిస్తున్నారట. అవును, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ప్రాష్ వంటి టాప్ హీరోలతో దర్శకుడు రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమాకు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్, దీపికా పడుకొనే హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాకు ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలని అనుకున్నారట మేకర్స్. కానీ అదే రోజు అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సింగం అగైన్ ఈ సినిమాను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అంతమంది స్టార్స్ ఉన్న సినిమాను పుష్ప 2కి భయపడి వాయిదా వేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. మరి ఈ రేంజ్లో హైప్తో వస్తున్న పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న వరుస సక్సెస్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ శబరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్కు రెడీ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని భయపెడుతున్నాయి. సరికొత్త కథా కథనాలతో సాగే సీన్స్ సస్పెన్స్ను రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా థ్రిల్లర్ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. వరలక్ష్మి కెరీర్లోనే ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపోయాయి. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉంది. ఇక ట్రైలర్లో చనిపోయిన వ్యక్తి బ్రతికి ఎలా వస్తుంది అనే డైలాగ్తో ట్రైలర్ షురూ అవుతూనే ఇంటెన్స్ కలిగించింది. ట్రైలర్తోనే ఈ రేంజ్ ఎలివేషన్స్ పడిన శబరి థియేటర్లో ఎటువంటి గూస్ బంప్స్ ఫీలింగ్స్ కలిగిస్తుందో చూడాలి. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే వరలక్ష్మి తెలుగులో నాంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత క్రాక్ మూవీతో విలన్గా వావ్ అనిపించుకుంది. ఇందులో జయమ్మ పాత్రను ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అనంతరం యశోద వీరసింహారెడ్డి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ టాలీవుడ్లో తన స్టామినాను ప్రూవ్ చేసుకుంది. రీసెంట్గా హనుమాన్లో నటించి మెప్పించింది.